రాకేష్ అనుకో కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ 30,000. సో ముందుగా కంపెనీ క్రియేట్ చేసి కావాల్సిన లెడ్జర్స్ అయితే చేయాలి. సో ఆల్రెడీ లెడ్జర్స్ అనేది లిస్ట్ ఉన్నది. సో 1 by 1 ఆ లెడ్జర్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో టాలీ ఓపెన్ చేసి వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, కంపెనీ షర్ట్ కంపెనీ, తర్వాత క్రియేట్ ఏ కంపెనీ. సో కంపెనీ నేమ్ రాకేష్ అనుకో అని ఇచ్చేస్తున్నాను, అదే ఉంది కాబట్టి రాకేష్ అనుకో ఆంధ్రప్రదేశ్. ఇంక రిమైనింగ్ ఏమీ అవసరం లేదు, కంట్రోల్ చేసేస్తున్నాను, డైరెక్ట్గా యాక్సెప్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్ క్రియేట్. ఏమన్నా లెడ్జర్స్ చెప్తావా? క్యాపిటల్. అయితే లెడ్జర్స్ కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా నేమ్ అండర్ గ్రూప్ ఇస్తే సరిపోతుంది. అవి ఇచ్చేసి మిగతా అంతా యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎప్పుడు కూడా సేవ్ చేయట్లేదు కదా, డైరెక్ట్గా యాక్సెప్ట్. క్యాపిటల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ ఆల్రెడీ ఉంటుంది. సేల్స్ అకౌంట్స్. అయితే సేల్స్కి చూడు, సేల్స్కి పర్చేస్కి చెప్పాను ఇన్వెంటరీ వాల్యూస్ అనేది ఎస్ ఉండాలి, డిఫాల్ట్గా ఎస్ఏ తీసుకుంటుంది, ఇంకా లేకపోయినా మనం ఎస్ చేస్తాం. అదే సండ్రీ క్రెడిటార్ సండ్రీ డెటార్ అయితే మాత్రం బిల్ బై బిల్ నో ఉండాలి. ఈ బిల్ బై బిల్ అనేది ఎస్ ఉండాలి సండ్రీ క్రెడిటార్కి డెటార్కి. ఇక్కడ సేల్స్కి పర్చేస్కి అయితే ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్ ఉండాలి, యాక్సెప్ట్. నెక్స్ట్ దేవరాజ్, నెక్స్ట్ లెడ్జర్. సో దేవరాజ్ సేల్ చేసాం కాబట్టి దేవరాజ్ అనేది ఏమవుతుంది, సండ్రీ డెటార్స్. సండ్రీ క్రెడిటార్కి డెబిటార్కి ఇది మెయింటైన్ బిల్ బై బిల్ అనేది ఎస్ ఉండాలి. సండ్రీ క్రెడిటార్కి డెటార్కి ఎస్ ఉండాలి, పర్చేస్కి సేల్కి ఇన్వెంటరీ ఎస్ ఉండాలి, ఇంక మిగతావి ఇంకేమి ఉండవు, యాక్సెప్ట్, కంట్రోల్ ఏ. తర్వాత లెడ్జర్ డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్. క్యాష్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి బ్యాంక్ చేస్తాం ఇప్పుడు మనం, బ్యాంక్ అనేది బ్యాంక్ అకౌంట్, యాక్సెప్ట్. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ యాక్సెప్ట్. తర్వాత ఫర్నిచర్ అయిపోయింది, క్యాష్ విత్ క్యాష్ బ్యాంక్ అయిపోయింది. తర్వాత డ్రాయింగ్స్, క్యాష్ ఆల్రెడీ ఉంటుంది, డ్రాయింగ్స్ చేయాలి. డ్రాయింగ్స్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్, యాక్సెప్ట్. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ ఫ్రమ్ దేవరాజ్ ఆల్రెడీ ముందు పాయింట్లో అయిపోయింది. ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే బ్యాడ్ డెబ్ట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, యాక్సెప్ట్. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ ఆల్రెడీ చేసాం, ఇప్పుడు మనం డిప్రిసియేషన్ చేయాలి. డిప్రిసియేషన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, యాక్సెప్ట్. ఇంట్రెస్ట్ అలౌడ్ అండ్ క్యాపిటల్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇంట్రెస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నామంటే మనకి ఎక్స్పెన్స్, క్యాపిటల్ మీద పే చేస్తున్నామంటే కంపెనీకి ఎక్స్పెన్స్. లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్. సో లోన్ అంటే ఇక్కడ క్యాష్ ఒకటి, రమేష్ లోన్ అని 2 లెడ్జర్స్ రాసుకున్నాం మనం. క్యాష్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి రమేష్ లోన్ అని రాస్తున్నాం ఇక్కడ, రమేష్ లోన్. సో ఇది ఏంటంటే గ్రూప్ లోన్ లైబిలిటీస్, ఇది ఇక్కడ ఉంటుంది లోన్ లైబిలిటీస్ అని ఉంటుంది, ఈ గ్రూప్ పెట్టుకోవాలి మనం, యాక్సెప్ట్. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్. ఆల్రెడీ లోన్ అనేది ముందే తీసుకున్నాం, లోన్ అంటే రమేష్ లోన్ అని అర్థం, ఇంకా లోన్ మళ్ళీ రాయక్కర్లేదు, రాయాల్సింది ఇంట్రెస్ట్. అయితే ఇంట్రెస్ట్ కూడా ఆల్రెడీ పైన ఇస్తాం కాబట్టి అదే ఇంట్రెస్ట్ యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ 2 ఇంట్రెస్ట్లు అవసరం లేదు. అంటే క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఏదన్నా కంపెనీకి ఇంట్రెస్టే కాబట్టి ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక లెడ్జర్తో సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా నేనైతే ఇంట్రెస్ట్ గురించి సపరేట్ లెడ్జర్ అయితే రాయడం లేదు ఇంకా. తర్వాత బాట్ మెషినరీ ఫ్రమ్ మనీష్ ఎంటర్ప్రైజెస్, 2 చేయాలి. మెషినరీ MESHINERY, మెషినరీ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఒకటి, మనీష్ ఎంటర్ప్రైజెస్ కొంటున్నాం కాబట్టి సండ్రీ క్రెడిటార్స్. సో క్రెడిటార్కి బిల్ బై బిల్ అనేది అయితే ఎస్ ఉండాలి, యాక్సెప్ట్. ఇలా లెడ్జర్స్ అయితే కావాల్సినవి అన్నీ చేసేసాం మొత్తం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, డిస్ప్లే, మొత్తం లెడ్జర్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఓచర్స్ చేయాలి. అయితే ఓచర్స్ చేసేటప్పుడు మనకి కొన్ని జర్నల్స్ వస్తున్నాయి, అది ఎలా చేయాలని చూద్దాం. రిమైనింగ్ రిసీట్లు, పేమెంట్లు కామన్. అకౌంటింగ్ ఓచర్స్లోకి వచ్చి ఫస్ట్ క్యాపిటల్ కాబట్టి F6 రిసీట్, క్యాష్, క్యాపిటల్ 30,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు దేవరాజ్, సేల్స్ అంటే F8,
F8 కాబట్టి డెబిట్ క్రెడిట్ మోడ్ మార్చాలి యాజ్ వోచర్. సో సోల్డ్ గూడ్స్ టు దేవరాజు, ఇక్కడ తీసుకోవాల్సిన దేవరాజు 1600. ఇవి తర్వాత చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఎలా ఉందో అలాగే యాక్సెప్ట్ చేసేవి బిల్ వైజ్ డీటెయిల్స్. సో సేల్స్ తర్వాత క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ వోచర్ కాంట్రా. సో కాంట్రాలో ఫస్ట్ ఏం పెడతాం, బ్యాంక్ పెడతాం. ఏదైతే ఇంక్రీజింగ్ అవుతుందో ఇంక్రీజింగ్ బ్యాలెన్స్ పైన పెడతాం, రిమైనింగ్ క్యాష్ ఇక్కడ పెడతాం 5000. నోట్స్ కావాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ 500 ఇంటూ 10 వేస్తే 5000 అవుతుంది. నెక్స్ట్ బాట్ ఫర్నిచర్ పేమెంట్ F5. సో ఫర్నిచర్ క్యాష్ ఇచ్చే కొంటున్నాం కాబట్టి ఇక్కడ క్యాష్, ఇక్కడ ఫర్నిచర్ పెడతాం 5000. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా. సో విత్డ్రా చేస్తున్నాం కాంట్రా. ఇక్కడ ఫస్ట్ ఏం పెట్టాలంటే డ్రా చేసినప్పుడు క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. డిపాజిట్ చేస్తే బ్యాంక్ పెడతాం, కాంట్రా ఏంటంటే రివర్స్ అవుతుంది. విత్డ్రా చేసినప్పుడు క్యాష్ ఇంక్రీజ్ అవుతుంది, మన చేతిలో క్యాష్ వస్తుంది, బ్యాంక్లో బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో పైన ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ బ్యాలెన్స్ పెట్టాలి. తర్వాత బ్యాంక్ 2000. క్యాష్ డ్రాన్ బై ప్రొపరేటర్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అనేది పేమెంట్, మనం పే చేస్తున్నాం ఓనర్కి. క్యాష్ ఇక్కడ డ్రాయింగ్స్ 3000. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్. సో ఇదే జాగ్రత్త చూసుకోవాలి. జర్నల్ F7. అయితే ఇక్కడ F7 ప్రెస్ చేయగానే మనకి 2 డెబిట్ అని వస్తుంది. యాక్చువల్గా ఒక డెబిట్ ఉంటే ఒక క్రెడిట్ రావాలి. మరి 2 డెబిట్లు వచ్చింది. ఇది ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ 2 డెబిట్ అని చూపిస్తుంది. ఇది ఏం చేయాలంటే సింపుల్గా ఎస్కేప్ కొట్టేసి ఒకసారి మళ్ళీ అకౌంటింగ్ వోచర్ ఓపెన్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. అంటే ఒక డెబిట్ ఉంటే ఒక క్రెడిట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ డెబిట్లోను మనకు కావాల్సిన 2 లెడ్జర్స్ ఏంటి, దేవరాజ్ ఒకటి, బ్యాడ్ డెబ్ట్స్ ఒకటి. అయితే ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ కనిపిస్తుంది, దేవరాజ్ కూడా కనిపిస్తుంది. మరి ముందు ఏది తీసుకోవాలంటే ముందు ఎక్స్పెన్స్ లెడ్జర్ తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్పెన్స్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏది ఉన్నదో అది తీసుకోవాలి. అది మనకి డెబిట్ ఐటమ్ అవుతుంది. ఎక్స్పెన్స్ ఉంటే ఎక్స్పెన్స్ లెడ్జర్ తీసుకుంటాం, అదే అసెట్స్ ఉంటే అసెట్స్ లెడ్జర్ ముందు తీసుకుంటాం. అవి డెబిట్ ఐటమ్స్ అవుతాయి. సో ఇప్పుడు బ్యాడ్ డెబ్ట్స్ దేవరాజు, ఇందులో ఎక్స్పెన్స్ ఏది, బ్యాడ్ డెబ్ట్స్, కాబట్టి ముందు ఎక్స్పెన్స్ లెడ్జర్ తీసుకుంటాం. ఎంత 500. మళ్ళీ కూడా నీకు బ్యాడ్ డెబ్ట్స్ ఓపెన్ అవుతుంది, దేవరాజ్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ బ్యాడ్ డెబ్ట్స్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇవ్వం కదా, ఇంకా ఆటోమేటిక్గా రెండోది దేవరాజ్ ఇస్తాం. సో ఒక డెబిట్ ఒక క్రెడిట్, అలా రూల్ అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ జర్నల్ వచ్చినప్పటికే మనం జాగ్రత్త చూసుకోవాలి. డిప్రిసియేషన్. సో ఇది కూడా జర్నల్లోనే చేయాలి. అయితే డిప్రిసియేషన్ మళ్ళీ డెబిట్లో ఏది పెడతాం, ఎక్స్పెన్స్ ఏది ఉందో అది పెడతాం, ఫర్నిచర్ కాదు. డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్. సో ఎక్స్పెన్స్ లెడ్జర్ ఏది ఉందో అది పెడతాం మనం. డిప్రిసియేషన్ 500. తర్వాత ఫర్నిచర్ ఇచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ అలౌడ్ అండ్ క్యాపిటల్. ఇది కూడా జర్నలే చేయాలి. ఒకటి ఇంట్రెస్ట్, ఇంకోటి క్యాపిటల్. ఇక్కడ వచ్చే 2 లెడ్జర్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ఎక్స్పెన్స్ లెడ్జర్ ముందు తీసుకుంటాం మనం డెబిట్లో, రిమైనింగ్ ఇంకో లెడ్జర్ ఆటోమేటిక్గా ఎలాగ ఇచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాం. లోన్ టేకన్ ఫ్రమ్ రమేష్. ఇది రిసీట్, ఇది క్యాష్ వస్తుంది. సో క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ ఇస్తాం. రమేష్ లోన్ అని రాస్తాం కదా ఇక్కడ, రమేష్ లోన్ 1 lakh. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ పేమెంట్, డైరెక్ట్గా F5 తీసుకొని క్యాష్ ఇంట్రెస్ట్. బాట్ మెషినరీ మళ్ళీ అగైన్ ఇది జర్నల్. సో జర్నల్ ఓపెన్ చేసిన వెంటనే డెబిట్ 2 వచ్చేస్తుంది. జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసి మళ్ళీ అకౌంటింగ్ వోచర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏది పెట్టాలంటే ఇక్కడ మనకి ఎక్స్పెన్సెస్ లేవు. సో ఎక్స్పెన్సెస్ లేనప్పుడు ఏం చూసుకోవాలంటే మనకి ఇక్కడ అసెట్ ఉన్నది, ఒకటి అసెట్ ఒకటి సండ్రీ క్రెడిటార్. క్రెడిటార్ ఎలాగా క్రెడిట్లో ఉంటుంది, డెబిట్లో ఏముంటుంది అంటే ఈ అసెట్ ఉంటుంది. సో ఎక్స్పెన్స్లు ఉన్నప్పుడు ఎక్స్పెన్స్కి ఇంపార్టెన్స్ ముందు తీసుకుంటాం, ఎక్స్పెన్స్లు లేనప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ అసెట్స్ ఏదన్నా అది తీసుకుంటాం. ఫిక్స్డ్ అసెట్ ఏంటి మనకి మెషినరీ 40,000. సో రెండోది ఏంటంటే క్రెడిట్లో ఆటోమేటిక్గా రెండోది వస్తుంది మనీ ఎంటర్ప్రైజెస్.
సో అంతే, మొత్తం అయితే కంప్లీట్ అయినాయి. సో డిస్ప్లే డే బుక్ ఆల్రెడీ మొన్న లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. డిస్ప్లే డే బుక్లోకి వచ్చి చేసిన ఆర్డర్ మనకు కావాలంటే F12 ప్రెస్ చేసి కాన్ఫిగరేషన్లో లాస్ట్ ఆప్షన్ మనం లాస్ట్ సార్టింగ్ మెథడ్ అనేది ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఎంట్రీ పెడితే మనం చేసిన ఆర్డర్ వస్తుంది. సో ఓచర్స్ని చెక్ చేసుకోవాలి అంటే ఎంటర్ ప్రెస్ చేసి పేజ్ డౌన్ పేజ్ అప్ ప్రెస్ చేస్తే మనకి ఓచర్స్ అనేది అప్ డౌన్ అవుతాయి. సో అలాగే బ్యాలెన్స్ షీట్ ట్రయల్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ షీట్లో కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలంటే F12 ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఎథికల్ బ్యాలెన్స్ షీట్ నో ఉండాలి, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎస్ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడే ఈ ఫార్మేట్లో ఈ ఆన్సర్స్ కనిపిస్తాయి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కాన్ఫిగరేషన్ చెప్పాను. ఇక్కడ కూడా F12 ప్రెస్ చేసిన వెంటనే షో విత్ గ్రాస్ ప్రాఫిట్ అనే ఆప్షన్ మనకి ఎస్ ఉండాలి మెయిన్గా. సో అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఇది కనిపిస్తుంది. లాస్ కాబట్టి 1000 లాస్ వచ్చింది. సో లాస్ వస్తే బ్యాలెన్స్ షీట్లో మనకి మైనస్ చూపిస్తుంది, అదే ప్రాఫిట్ వస్తే పాజిటివ్ వాల్యూ చూపిస్తుంది. సో మనకి మెయిన్గా రావాల్సిన ఆన్సర్ ఏంటంటే లాస్ట్లో నెట్ లాస్ ఈ బ్యాలెన్స్ షీట్ సరిపోతే మనం చేసిన ఓచర్స్ అన్ని కూడా సరిపోయినట్టే. సో ఓచర్స్ ఏదైనా మార్చుకోవాలంటే మళ్ళీ డిస్ప్లే డే బుక్ వచ్చి ఏ ఓచర్ అయితే తప్పు ఉందో ఆ ఓచర్ని మళ్ళీ మనం తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఓచర్ ఆల్టరేషన్ మోడ్లోకి వెళ్తాం. లేదంటే ఓచర్లో ఉండగా పేజ్ అప్ కొట్టినా మనం ఓచర్ ఆల్టర్కి వెళ్తాం. బట్ ఏంటంటే 1 by 1 ఓచర్స్ అనేవి చెక్ చేసుకోవాలి, మనం ఏ ఓచర్ నుంచి వస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. డిస్ప్లే డే బుక్ కొడితే అన్ని ఓచర్స్ 1 by 1 అయితే చూపించేస్తాయి. సో ఇంతే సింపుల్ సమ్ ఇది. మొత్తం 12 ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.